శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో, ఆగస్టు నెలలో ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయో, ఏ తేదీలు ప్రతికూలంగా ఉంటాయో, ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవని చెప్పుకోవాలి. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయాలి. కొన్ని విషయాల్లో మీ మాటకు గుర్తింపు ఉంటుంది, కొన్ని విషయాల్లో గుర్తింపు ఉండదు. అటువంటప్పుడు సహనంతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. పనుల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది, అయితే ఆర్థికంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవసరానికి ధనం సమకూరుతూ ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. గృహంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. అయితే ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల ఇబ్బందులు వస్తాయి. చాలా వరకు మీనరాశి వాళ్ళు ఆగస్టు నెలలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకూడదు. మీ పని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ఇతరులను పరామర్శిస్తూ ఉంటారు. మాతృవర్గం వారిలో కొంతమందికి అనారోగ్యాలు ఉంటాయి, వాళ్ళని పరామర్శించి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఒకసారి ఎవరైనా అవమానించే అవకాశం ఉంటుంది. అవమానకర సంఘటన చోటు చేసుకుంటుంది. మళ్ళీ మిమ్మల్ని అవమానించిన వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ కోపం పెరుగుతూ ఉంటుంది, ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడుతూ ఉంటారు. తన కోపమే తన శత్రువు అని గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా వరకు ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవు. చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే మీ మాటలే మీ పనులకు ఆటంకాలు కలిగిస్తాయి. కాబట్టి మాటను తూటాలాగా కాకుండా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు చాలా వరకు పనుల్లో విజయం చేకూరుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అంతిమంగా మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నప్పటికీ కోపం వల్ల కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. కోపాన్ని అధీనంలో ఉంచుకుంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెలలో అనుకూల తేదీలు, కలిసి వచ్చే తేదీలు 6, 8, 13, 17, 23, 26 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 1, 3, 10, 15, 19, 21, 28, 31. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు నెల మొత్తం అద్భుతంగా యోగించటానికి, చిన్న చిన్న సమస్యలను సైతం అధిగమించటానికి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నరసింహస్వామికి ఈ నెలలో వచ్చే మంగళవారాలు అభిషేకం చేయించుకోవటం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం, ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా కూడా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఆగస్టు నెల మొత్తం కూడా అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఆగస్టు నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.